వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేశారు. స్థానిక ఈగల్ రెస్టారెంట్ వద్ద టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగ కార్యదర్శి పూర్ణచంద్ ఆధ్వర్యంలో కేక్ ను కట్ చేసి వేడుకలు నిర్వహించారు. రాబోయే ఎన్నికల్లో విజయం సాధించి మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ అన్నబత్తిని జయలక్ష్మి, అన్నబత్తిని శ్రావణ్ కుమార్, కన్నెగంటి మురళీకృష్ణ, ఈదర శ్రీనివాస్, పావులటి రాంబాబు, కొండా యాదవ్ తదితరులు పాల్గొన్నారు. మా తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు రెండు రాష్ట్రాలని ఎంత అభివృద్ధి పరిచారో ప్రజలందరికీ తెలుసు. అటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదినం ఇక్కడ చేసుకోవటం చాలా ఆనందంగా ఉంది. ఇందు మూలంగా చంద్రబాబు నాయుడు గారికి అందరం చేయవలసింది ఏమిటంటే 175 నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని, 25 పార్లమెంట్లో అభ్యర్థుల్ని మనం అత్యధిక మెజార్టీతో గెలిపించుకుని, అట్లాగే ఇక్కడ మన నాదెండ్ల మనోహర్ గారిని, అట్లాగే మన పార్లమెంట్ అధ్యక్షుడు పెమ్మసాని చంద్రశేఖర్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవడానికి మనందరం సమిష్టిగా కృషి చేసి వారి అందరినీ గెలిపించి మన చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిగా చేయటానికి ఉద్యమించటమే ఈ జన్మదిన సందర్భంగా ఆయనకి మనం ఇచ్చే కానుక. 1950 ఏప్రిల్ 20వ తారీఖున నారా అమ్మనమ్మ ఖర్జూర నాయుడు గారికి జన్మించి నారావారి పల్లెలోనే కాకుండా ప్రపంచం మొత్తానికి కూడా ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం సందర్భంగా ఈరోజు సోదరులందరం కలిసి, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరం కలిసి ఆయన జన్మదినాన్ని కేక్ కట్ చేసి ఎంతో ఘనంగా జరుపుకోవటం చాలా సంతోషంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఒక వ్యక్తి కాదు, ప్రపంచమంతా కూడా ఆధునీకరణ పద్ధతిలో ముందుకెళ్లే విధంగా మన రాష్ట్రాన్ని అందులో ముందు పెట్టాలని చెప్పేసి పనిచేసే ఒక మానవ యంత్రం చంద్రబాబు నాయుడు గారు. విజన్ ఉన్న నాయకుడు. అలాంటి విజన్ ఉన్న నాయకుడిని మళ్ళీ మనం రేపు మే 13న జూన్ 4వ తారీఖున ఈ 175 నియోజకవర్గాల్లో అన్నీ కూడా ఆయనకి గిఫ్ట్గా ఇవ్వబోతున్నాం. వేమూరు నియోజకవర్గ కొల్లూరు మండలం తిప్పలకట్ట గ్రామంలో పలువురు వైసీపీ నుండి టీడీపీలోకి చేరారు. తెలుగుదేశం పార్టీలో చేరిన వారికి మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రానున్న ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేయాలని కోరారు. ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నుండి విముక్తి కోరుకుంటున్న విషయం స్పష్టంగా తెలుస్తుందని, రానున్న ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమం రెండింటి సమన్వయంతో ముందుకు సాగుతాయని నియోజకవర్గ కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. పట్టణంలోని 21, 22 వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించి తనకు మద్దతు పలకాలని కోరారు. ఈ సందర్భంగా స్థానికులు తాము ఎదుర్కొంటున్న అనేక సమస్యలను ఆయనకు తెలిపారు. కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానికులు ఆయన వెంట ఉన్నారు. మద్రాస్ పోయాడుగా సహకరించాలి. రండి కిందకే. It's all
ఆగుతుందిలే అని. ముందు ముందు నిలబడి అటువైపుకి వెళ్ళడా అది టీవీలో పడతారు. ఇద్దరు ఒకలే ఉంటారు. ఇక్కడే ఉన్నా బాబు. ఇప్పుడు ఏమన్నా స్లోగన్ సార్? ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా 21, 22 వార్డుల్లో పర్యటన సాగుతోంది. చాలా విశేష స్పందన. పేదరిక నిర్మూలన కోసం ఆ రోజున మేము ఒక పునాది వేసి ప్రతి కుటుంబాన్ని కలిసి ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళందరికీ కూడా తెల్ల రేషన్ కార్డు, 35 కిలోల బియ్యం, పెన్షన్లు, అదేవిధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి చాలామందికి ఆరోగ్య సమస్యలు ఉంటే వాళ్ళు డబ్బులు కూడా తీసుకొచ్చి అందించడం జరిగింది. సంక్షేమం అంటే కొంతమందికో లేకపోతే పార్టీల పరంగా పంచడం కాదు. సమాజంలో ఎవరు ఇబ్బంది పడినా, పేదరికంలో కష్టాలు ఎదుర్కొంటున్నా వాళ్ళందరినీ ఆదుకోవాల్సిన బాధ్యత స్థానికంగా మనకి పాలకులుగా మనపైన ఆ బాధ్యత ఉంటుంది. సో గతంలో మేము చేసిన కార్యక్రమాలన్నీ కూడా చాలామంది గుర్తుపెట్టుకుని మరి ఇంకా పెన్షన్లు రావాలి, మా పక్కింటి వాళ్ళకి ఇవ్వలేదు లేకపోతే ఎదురున్న ఇంట్లో వాళ్ళకి ఇవ్వలేదు అనే బాధ వాళ్ళు వ్యక్తపరుస్తున్నారు. అదేవిధంగా చిన్న చిన్న లోన్లు, తోపుడు బండ్ల కోసం 50,000 రూపాయలు, ₹1,00,000 చిన్న ఆర్థిక సహాయం ఇస్తే వాళ్ళు సొంతంగా ఉపాధికి అవకాశం దొరుకుతుందనే విషయం చాలామంది ప్రస్తావించారు. ఈ రోజున ఆ సమస్య కూడా గుర్తించాం. తప్పకుండా గతంలో పొదుపు సంఘాలకి ఏ విధంగా 0 వడ్డీకే రుణాలు ఇచ్చేవాళ్ళము, అది యువతకు ప్రత్యేకంగా మైనార్టీ ముస్లిం సోదరుమణులకు ఉపయోగపడే విధంగా కొత్త కార్యక్రమం తీసుకొస్తున్నాం. షణ్ముఖ వ్యూహంలో భాగంగా 10 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందించి కనీసం 10 మందికి ఉపాధి కల్పించే చిన్న పరిశ్రమల్ని ప్రోత్సహించడానికి ఉమ్మడి ప్రణాళికలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ప్రణాళికలో రూపొందించాం. అది ఖచ్చితంగా మేము నిజాయితీగా సంవత్సరానికి కనీసం ప్రతి నియోజకవర్గంలో 500 మందికి ఆ ఫెసిలిటీ ఇచ్చేటట్టు మేము ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా టిడ్కో గృహాల గురించి పాపం చాలామంది బాధతోటి వ్యక్తపరిచారు. 2-3 రోజుల్లో వాళ్ళందరికీ ఏ విధంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఆలోచించి టిడ్కో గృహాలు ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి రూపాయి ఖర్చు లేకుండా తిరిగి ఆ లబ్ధిదారులకి హ్యాండ్ ఓవర్ చేసే బాధ్యత తీసుకుందామని చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ప్రకటించారు. ఆ విషయం వాళ్ళకి ప్రస్తావన చేయడం జరిగింది. మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా 100% సంక్షేమం మరియు అభివృద్ధి, ఎందుకంటే కాలువల గురించి చాలామంది ప్రస్తావించారు. ఈరోజు కూడా తప్పకుండా ఈ దోమల నివారణ కోసం, పారిశుద్ధ్యం విషయంలో కాలువల నిర్మాణం కూడా తప్పకుండా మేము త్వరలోనే పూర్తి చేస్తామని ఈ ఉత్సాహం మరింత రెట్టింపు పెరుగుతూ ఉంది ప్రతిరోజు. మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మా జనసేన పార్టీ కార్యకర్తల నాయకులకు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా ఎంతో ఉత్సాహంగా వాళ్ళు కూడా కలిసి వస్తున్నారు. మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ ఒక ఉమ్మడి అభ్యర్థిగా నేను వాళ్ళకి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ, అంటే అసలు ఇన్ని రోజులు కనీసం సామాన్యుడి గోస వినే మనిషి లేడు. వాళ్ళ బాధ ఎవరు చెప్పుకోవాలో తెలియదు. బలవంతంగా బెదిరింపులు, కేసులు, దౌర్జన్యాలకి పాల్పడ్డారు తప్ప సమస్య ఈ విధంగా ఉంది, కొంచెం మాకు పరిష్కారం చేయండి, మాకు పెన్షన్ రాలేదు, మాకు ఇళ్ళ పట్టాల విషయంలో మా పేరు రాసి ఎందుకు తీసేశారు అంటే ఎవరు కూడా దాని గురించి మాట్లాడే వ్యక్తులే లేరు. ఆ దాడులు, ఈ భయభ్రాంతుల్ని వాళ్ళు ఇన్ని రోజులు ఏదో విధంగా పాపం కష్టపడి వాళ్ళు ఎదుర్కొన్నారు. ఈ రోజున ఆ వినే పరిస్థితులు లేరు. సామాన్యులందరూ కూడా మనస్ఫూర్తిగా వచ్చి మమ్మల్ని ఎందుకు దీవిస్తున్నారంటే ఆ మార్పు కోరుకుంటున్నారు. కనీసం వాళ్ళ సమస్య విని సమస్య పరిష్కారం కోసం నిజాయితీగా పనిచేస్తారనే నమ్మకంతో మా దగ్గరికి వస్తున్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణంలో ఘనంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు.
కూటమి ప్రభుత్వంలో అంధకారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుతాం. కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.